ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మూలిక ఏమిటో తెలుసా? అక్కల కర్ర అంటారు. దీనికి పంటి నొప్పిని అలాగే ఒంట్లో ఉన్న నొప్పులను కూడా తగ్గించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఉంది. కొంతమంది పిల్లల్లో సమయానికి వయసు పెరిగినప్పటికీ కూడా మాటలు సరిగా రావు, అలాగే జ్ఞాపక శక్తి కూడా తక్కువగా మందంగా ఉంటుంది. అటువంటి వారికి కూడా ఉపయుక్తంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి మూలిక అని చెప్పదగేటువంటిది అక్కల కర్ర. మరి ఈ అక్కల కర్రను ఏ విధంగా వినియోగించాలి తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ అక్కల కర్ర అనేది ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వరం అని చెప్పాలి. దీనిని ముందుగా ఏం చేయాలి అంటే, మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది? ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఆన్లైన్ లో కూడా మీకు వివిధ బ్రాండ్స్ లో అవైలబుల్ గా ఉంది. నాణ్యమైన దానిని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ కర్రను తీసుకుని వచ్చి ముందు రోజు ఏం చేస్తారంటే, బాగా నీళ్లలో కడగండి. కడిగి బాగా ఒక 2-3 రోజులు ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత బాగా చిన్న చిన్న ముక్కలు చేసి, దంచి, పొడి చేసి, వస్త్రఘాళితం చేసి, ఫైన్ పౌడర్ మెత్తని పొడిని సిద్ధం చేసుకోండి. మరి ఈ పొడిని పంటి సమస్యలతో బాధపడుతున్న వారు, పంటి నొప్పులు, పంటి తీపులతో బాధపడుతున్న వారు ఏం చేస్తారు అంటే, ప్రతిరోజు కూడా మీరు ఉదయం దంతధావనం అంటే బ్రష్ చేసే సమయంలో 2 నుంచి 4 చిటికెలు మాత్రమే, చిటిక అంటే ఇలాగా 3 వేళ్లు కలిపి ఇలా పొడి తీసుకోండి. ఇలా 4 చిటికెల అక్కల కర్ర చూర్ణాన్ని, పొడిని వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో 1/2 చెంచా నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెని కలపండి. కలిపి రంగరిస్తే మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దీనితో మీరు పళ్ళు తోముకోవాలి. పంటి తీపులు, పంటి నొప్పులు, పళ్ళు కదలడము, అలాగే నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా దీనివల్ల అద్భుతంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగుకి తగిలినా ఏం ప్రమాదం లేదు. కొద్దిగా మొద్దు బారినట్టు అనిపిస్తుంది, అంతకన్నా ఏం కాదు, ప్రమాదం ఏమీ లేదు, మింగకండి. అలాగే చేసేసిన తర్వాత, దంతధావనం చేసేసిన తర్వాత వేలితో నోట్లో నీళ్లు వేసి బాగా పుక్కిలించి ఉమ్మేయండి. అంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజుకి ఒకసారి, అవకాశం ఉంటే రాత్రి నిద్రపోయే ముందు కూడా ఈ విధంగా చేయండి. చేస్తూ ఉంటే మెల్లగా మీ పంటి నొప్పులు, అలాగే తీపులు, అలాగే పళ్ళు కదలడం వంటి దంత సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేము అందించే ఔషధాల కోసం ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మాత్రమే సంప్రదించగలరు. చాలా మంది ఫోన్లు చేయడం వలన, వాట్సాప్లు చేయడం వలన సరి అయిన సమయంలో మేము మీకు సమాధానాలు అందించలేకపోతున్నాము, క్షమించగలరు. మీ వాట్సాప్ కి మేము రిప్లై ఇచ్చినంత వరకు వేచి ఉండగలరు. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాన్ని అవలంబించండి. ఆరోగ్యంగా కలకాలం జీవించండి. ఇలాంటి ఎన్నో విలువైన వీడియోలను, ఇప్పటికే 100,000 వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పెట్టడం జరిగింది. వాటిని గమనించగలరు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.